హే ఫ్రెండ్స్, నేను మీ హైమా అండ్ వెల్కమ్ టు స్కిల్స్ పే. లాస్ట్ క్లాస్లో మనం ఎంఎస్ వర్డ్ బేసిక్స్ చూసాం కదా. సో ఇవాళ ఏంటంటే లాస్ట్ క్లాస్లో మనం ఏమేం చేసాం? సో క్రియేట్ చేసాం, సేవ్ చేసాం, ఓపెన్ ద డాక్యుమెంట్ చేసాము. ఓకే. సో ఇవాళటి క్లాస్, థర్డ్ డే క్లాస్లో మనం ఏం చేస్తామంటే ఫార్మేటింగ్ టెక్స్ట్. ఓకే. సో ఫార్మేటింగ్ టెక్స్ట్ అంటే ఏంటి అని అనేది మనం చూద్దాం ఇవాళ. సో ఇక్కడ ఏంటంటే ఫాంట్ స్టైల్స్ ని, అలాగే ఫాంట్ సైజ్ ని చేంజ్ చేయడం, ఇంక్రీజ్ డిక్రీజ్ చేయడం, అలాగే ఫాంట్ కి టెక్స్ట్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా ఇస్తాము. ఓకే. ఇవన్నీ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ ని బోల్డ్ అంటే ఏంటి, ఇటాలిక్ అంటే ఏంటి, అండర్లైన్ అంటే ఏంటి, ఇవన్నీ మనం చూద్దాం ఇవాళ క్లాస్ లో. ఓకే, లెట్స్ గో. సో ఫస్ట్లీ నేను ఇక్కడ ఒక టెక్స్ట్ అనేది రాస్తున్నా. సో డే 1 క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నాం, దీన్ని రిబ్బన్ అంటాం కదా, రిబ్బన్ ట్యాబ్. సో ఈ రిబ్బన్ లో మనకి హోమ్ ట్యాబ్ ఉంది, ప్రెసెంట్ ఉంది మనం హోమ్ ట్యాబ్ లోని. ఓకే. సో ఈ హోమ్ ట్యాబ్ లో మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఫాంట్ అనే గ్రూప్ ఉంది కదా, ఇక్కడ ఈ ఫాంట్ గ్రూప్ లో మనం ఏం చేస్తామంటే, ఇక్కడ డ్రాప్ డౌన్ లో మీకు ఫాంట్ లిస్ట్ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఫాంట్ లిస్ట్. ఓకే. సో ఇదంతా ఫాంట్ స్టైల్స్, ఇవంతా మనకి కావాల్సిన ఫాంట్ లిస్ట్. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తాం, నేను ఈ లిస్ట్ లో అరైల్, టైమ్స్ న్యూ, టైమ్స్ న్యూ రోమన్, క్యాలిబ్రీ అంటే రెగ్యులర్ గా రాసేదే, ఇది మన ప్రెసెంట్ ఉన్న క్యాలిబ్రీ ఫాంట్ స్టైల్. ఓకే. ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి అన్నమాట. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ సెలెక్ట్ టెక్స్ట్. ఇప్పుడు ఏం చేయాలి అంటే జస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను టెక్స్ట్. ఓకేనా. ఈ ఫాంట్ ని, దీని యొక్క ఫాంట్ ఫాంట్ చేంజ్ చేయడం కోసం చూపిస్తాను నేను. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ క్లిక్ చేశాను. ఓకే. ఇక్కడ ఇది ఒక టైప్ ఆఫ్ స్టైల్ ని, అల్గేరియన్ అనే స్టైల్ ని సెలెక్ట్ చేసుకున్నా. ఇలా మనకి ఏదైతే ఇప్పుడు మనం హెడ్డింగ్ అంటే, ఇప్పుడు రెజ్యూమే అనేది ఒక టైటిల్ హెడ్డింగ్. సో దానికి ఎలా ఉండాలి, కొంచెం నీట్ గా బోల్డ్ అనే టైప్ లో ఉండాలి, అంటే అదే బిగ్గర్ కదా. అలాంటప్పుడు మనం సారీ అలాంటప్పుడు మనం ఇలాగా సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి. ఓకేనా. ఓకే. సో ఇది ఒక ఫాంట్ స్టైల్ చేంజ్ చేశాను. సో ఇప్పుడు మనం ఫాంట్ సైజ్ ని ఎలా చూద్దాం అనేది సూపర్ గా డిస్కస్ చేద్దాం. ఓకే. సో సేమ్, ఎప్పుడైనా సరే మనం డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేసే ఉండాలి. ఓకే. సెలెక్ట్ చేసిన తర్వాతే మనం స్టైల్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఫాంట్ సైజ్ ని ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే. ఇలా ఇంక్రీజ్, స్కేల్ బార్కి వెళ్ళేసి మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది ఇప్పుడు బిగ్గర్ 1 అయింది. సో ఇది ఒక టైప్ ఆఫ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బిగ్గర్ 1 ఇంక్రీజ్ ఫాంట్ స్టైల్ అని ఉంది కదా, ఇది ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేయొచ్చు మనం. ఓకే. సో దీన్ని డిక్రీజ్ చేస్తున్నాను ఇప్పుడు ప్రెసెంట్, ఇలా డిక్రీజ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనం షార్ట్ కట్ కీస్ డిస్కస్ చేద్దాం. దీంట్లో ఏంటంటే మనకి షార్ట్ కట్ కీస్ కంట్రోల్ సి సారీ సిటిఆర్ఎల్, కంట్రోల్ ప్లస్, ఓకే, షిఫ్ట్ ప్లస్. ఓకే. మనకి సింబల్స్ ఉన్నాయి కదా, గ్రేటర్ దెన్, లెస్ దెన్. గ్రేటర్ దెన్ అంటే ఇంక్రీజ్ ద ఫాంట్. ఓకేనా. సో ఇది ఇంక్రీజ్ ద ఫాంట్ అన్నమాట. ఇంక్రీజ్ ది ఫాంట్. ఓకే. సో ఇప్పుడు నేను సేమ్ కంట్రోల్ ప్లస్ గ్రేటర్ దెన్ కాపీ చేశాను. ఓకేనా. హిట్ ద ఎంటర్, కంట్రోల్ వి, పేస్ట్. ఇక్కడ లెస్ దెన్ పెడుతున్నా. ఓకే. ఇది డిక్రీజ్ ద ఫాంట్ సైజ్. ఓకే. డిక్రీజ్ ద ఫాంట్. సో ఇలా, ఇది ఈ 2 షార్ట్ కట్ కీస్ మనకి. ఓకేనా. సో
ఇవి ఏంటంటే ఇవి ఆల్వేస్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి క్లియర్ ఫాంట్ అనేది అసైన్మెంట్స్ అండ్ ఫ్యాన్సీ ఫాంట్స్ అనేటివి ఓన్లీ ఫర్ హెడ్డింగ్స్ మాత్రమే కనిపిస్తాయి అన్నమాట ఇవి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఫాంట్ కలర్ ని ఎలా ఎలా పెడతాం అన్నది చూద్దాం. ఓకే. సో నాకు ఇప్పుడు ఇది హెడ్డింగ్. దీనికి ఈ టెక్స్ట్ కి కలర్ చేంజ్ చేయాలి. ఇక్కడ ఏ అని ఉంది కదా మనకి, ఫాంట్ కలర్ ఇది. ఓకే. సో ఇక్కడ యారో మార్క్ డౌన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి నంబర్ ఆఫ్ కలర్స్ అనేటివి ఎనేబుల్ అవుతాయి. ఓకే. సో ఇప్పుడు నాకు ప్రెసెంట్ ఓకే ఈ బ్లూ, లైట్ బ్లూ కలర్ నాకు బాగా నచ్చింది. నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నా, ఇదే అప్లై అయింది. బట్ రిమైనింగ్ ఏ టెక్స్ట్ కి మనకి కలర్ అప్లై అయ్యలేదు. ఎందుకని అంటే నేను దీన్ని సెలెక్ట్ చేయలేదు. అందుకోసమే నేను ఏదైతే సెలెక్ట్ చేస్తున్నానో ఇప్పుడు ఇది మొత్తం సెలెక్ట్ చేశా కాబట్టి దీని అంతటికి కూడా కలర్ కావాలి అని అంటే ఇలా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం హైలైటింగ్ ఆప్షన్ తో టెక్స్ట్ లైన్ ని టెక్స్ట్ ని హైలైట్ చేసాం కదా. ఇప్పుడు లైక్ ఏ మార్కర్ ఎఫెక్ట్స్, ఇవి వచ్చేసి మనకి మార్కర్ ఎఫెక్ట్స్ అంటారు అనమాట. సో ఇక్కడ మనం ఒక ప్రో టిప్ అనేది డిస్కస్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి డోంట్ ఓవర్ డూ ఇట్. ఓకేనా? సో యూజ్ కలర్స్ టు మేక్ టెక్స్ట్ స్టాండ్ అవుట్, నాట్ టు కన్ఫ్యూజ్. ఓకేనా? ఇవన్నీ మనం ఇలా ఇలా చూడొచ్చు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే బోల్డ్ అంటే ఏంటి, ఇటాలిక్ అంటే ఏంటి, అండర్లైన్ అంటే ఏంటి అని డిస్కస్ చేస్తాం. సో నేను ఇప్పుడు ఇక్కడ ఒక టెక్స్ట్ అనేది రాశాను. ఓకే. సో ఇది మొత్తం సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ బి అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫాంట్ గ్రూప్ లో, ఈ బి మీద క్లిక్ చేస్తే బోల్డ్ అయింది. ఓకే. సో ఇందాక ప్రీవియస్ టెక్స్ట్ డిఫరెంట్ గా ఉంది, ఇప్పుడు కొంచెం థిక్ అయింది అంటే ఇది బోల్డ్ అయింది. ఇప్పుడు దీనికి ఒక షార్ట్ కట్ కీ ఉంది. సో అదేంటంటే ఇప్పుడు నేను దీన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నా, నేను ఇక్కడ ఆప్షన్స్ లో ఏమీ చేయట్లేదు, నాకు ఒక షార్ట్ కట్ కీ తెలుసు. అదేంటంటే కంట్రోల్ ప్లస్ బి. కంట్రోల్ ప్లస్ బి ఎంటర్ చేయంగానే నాకు బోల్డ్ అయింది. ఓకే. అలాగే నాకు ఇప్పుడు ఇది ఇటాలిక్ లో రావాలి, ఇంక్రీజ్ అనేది మాత్రమే ఇటాలిక్ లో రావాలి. దానికి ఏంటంటే కంట్రోల్ ప్లస్ ఐ. ఓకే. సి ఇప్పుడు ఇది కొంచెం క్రాస్ అయిపోయింది కదా. ఇలా మనం షార్ట్ కట్ కీస్ ని యూజ్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు నాకు ఓన్లీ దీనికి మాత్రమే అండర్లైన్ రావాలి, కంట్రోల్ ప్లస్ యు అంటే అండర్లైన్. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్ లో ఉంది కదా, మన ఫాంట్ గ్రూప్ లో ఇటాలిక్ చూద్దాం. ఇటాలిక్. ఓకే. నెక్స్ట్ ఇది, దీనికి మాత్రమే అండర్లైన్ రావాలి. ఓకే. ఇలా అండర్లైన్ వచ్చింది. ఇలా మనం ఆప్షన్స్ ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం సూపర్ సింపుల్ గా బట్ పవర్ఫుల్ గా చేసాం. ఈ హెడ్డింగ్స్ ని బోల్డ్, బోల్డ్, ఇటాలిక్, ఇంపార్టెంట్ వర్డ్స్ అండర్లైన్ చేయడం కోసం ఇవన్నీ మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో బోల్డ్ అనేది ఎప్పుడు కూడా హెడ్డింగ్స్ కు మాత్రమే యూజ్ చేస్తాము. ఏమైనా కోట్స్ కానీ అలాంటి రాసేటప్పుడు మాత్రమే ఇటాలిక్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఏదైనా ఉన్నప్పుడు అలాంటి వాటి కోసం మాత్రం అండర్లైన్స్ మనం ఎంటర్ చేస్తాం. ఓకే. ఇది అండర్లైన్ కి ఉన్న, ఈ ఫాంట్ లో బికి, ఐకి, యూకి ఉన్న ఇంపార్టెన్స్. ఓకే. సో ఇప్పుడు మనం ఒక మినీ ఎక్సర్సైజ్ చేసాం. ఓకే. సో ఇప్పుడు మీ టర్న్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక ఓపెన్ ఏ న్యూ వర్డ్ డాక్యుమెంట్ న్యూ డాక్యుమెంట్ తీసుకోండి. అక్కడ ఏంటంటే టైప్ స్కిల్స్ పేర్ మేక్స్ లెర్నింగ్ ఈజీ అనేది టైటిల్ తీసుకోండి. సో అప్లై క్యాలిబరీ ఫాంట్, ఫాంట్ సైజ్ వచ్చేసి 20, కలర్ ఇట్ బ్లూ. ఓకే. సో బ్లూ కలర్ అనేది యాడ్ చేయండి టెక్స్ట్ కి. సో మేక్ ఏ స్కిల్స్ పేర్ బోల్డ్. నెక్స్ట్ లెర్నింగ్ లెర్నింగ్ వచ్చేసి ఇటాలిక్ లో పెట్టండి అండ్ ఈజీ వచ్చేసి అండర్లైన్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ మీరు చూడొచ్చు. సో అక్కడ ఒక మ్యాజిక్ జరిగిపోతుంది. ఓకే. యూ జస్ట్ డిడ్ ప్రొఫెషనల్ టెక్స్ట్ ఫార్మేటింగ్. ఓకే. సో ఇప్పుడు మనం చేసింది కూడా ప్రొఫెషనల్ టెక్స్ట్ ఫార్మేటింగ్ చేసాం. సో ఇప్పుడు ఈ క్లాస్ ని నేను ఇంతటితోటి స్టాప్ చేస్తున్నా. సో డే 3 క్లాస్ కంప్లీట్ అయిపోయింది 100%. నౌ యూ కెన్ నౌ యూ నౌ యూ నో హౌ టు స్టైల్ టెక్స్ట్ లైక్ ఏ ప్రో.
font, colors, bold and italic, underline, everything you know, right? So next classes లో మనం paragraph formatting, alignments, line spacing, bullets and numbering నేర్చుకుందాం. ఓకే, డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ క్లాసెస్ హియర్ ఆన్ స్కిల్స్ పే. నేను హైమా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్. బై బై. థ్యాంక్ యూ.